ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముఖ్యంగా మన ఈ లైవ్ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఎవరైతే ఆ విషయాలు చాలా మటుకు అర్థం కాని విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవడానికి నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. సో వాటి విషయంలో కూడా నేను నేర్చుకోగలిగాను. సో నేర్చుకునే విషయాలు మీతో పంచుకోవాలి అన్న ఆలోచనతోటే ఇలా లైవ్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మీరు చాలా విషయాలు విన్నారు, నేర్చుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పటికే చాలా లెవెల్ అయితే మన ఛానల్లో ఉంటాయి, వినే ప్రయత్నం చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. అయితే నిన్న త్రిత్వం ఏకత్వమా అనగా చాలామంది త్రియేక దేవుని నామంలో అంటున్నారు. అంటే మరి ఇప్పుడు త్రియేక దేవుని నామంలో అనొచ్చా? అంటే ముగ్గురు ఒక్కడేనా? ఇంకా ముగ్గురు వేరువేరుగా ఉన్నారా? అంటే వేరువేరుగా అంటే వాళ్ళు సెపరేట్గా ఉన్నారు, వ్యక్తులుగా కనబడుతున్నారు, ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు అనేది వాక్యం చెప్తుంది. కానీ చాలామంది ఏమంటున్నారంటే అలా కాదండి, తండ్రి యేసుక్రీస్తు కింద వచ్చాడు, యేసుక్రీస్తే మళ్ళీ పరిశుద్ధాత్మ కింద వచ్చేసాడు, దేవుడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఏది నిజం? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఎలా చెప్తే మనం అలా నమ్మాలి. బైబిల్ ఏం చెప్తే అదే మనం ముందు తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఎవడైతే చెప్పాడు కాబట్టి నేను దాన్నే ఫాలో అయిపోతాను అన్నట్టుంటే దేవుడు దానికి ఒప్పుకోడు. మరి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో అసలు ఏం రాయబడింది? అని అంటే ఒకటి, తండ్రి అయిన దేవుడు ఆకాశం ముందు ఉన్నాడట. ఆ సందర్భం మనకు ఎక్కడ కనబడుతుంటే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం నుంచి క్లియర్గా ఆ సందర్భం మనకు కనబడుతుంది. ఏమంటాడంటే అక్కడ స్టెఫన్ గారు ఉంటాడు. స్టెఫన్ గారు అప్పటికే ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు. చేసి వాళ్ళు వినట్లేదు అనుకుంటా, కొంచెం అశ్రద్ధ ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళని ఏమంటాడంటే ముష్కరులారా అంటాడు. ఇప్పుడు ముష్కరులారా అంటే వాక్యం నాకు చెవిని హృదయం గలవారులారా అన్నట్టుగా ఆ భాష అర్థం. సరే, మొత్తానికి అయితే ముష్కరులారా అని గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది. అరే మమ్మల్ని ముష్కరులారా అంటారా? మేము ఎవరనుకుంటున్నాను, పరిచయంలో శాస్త్రంలో అన్నట్టుగా వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి చాలా కోపం తెచ్చేసుకుని గట్టిగా అరిచేస్తూ దూషించేస్తూ రకరకాలుగా ఏదేదో చేసేసి మొత్తానికి అయితే గట్టిగా పట్టుకుని గ్రామ చావడలోకి లాక్కెళ్ళిపోయారంట. అంటే ఊరి చివరికి లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఊరి చివరికి లాక్కెళ్ళిపోయి అతను ఒక చోట ఉంచేశారు, ఒక గోడ దగ్గర అతన్ని పాడేసి రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా రాళ్ళతో కొట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అంటే గట్టిగా తగులుతాయి. ఏ రా ఎక్కడ తగులుతుందో తెలియదు. కన్ను తగలొచ్చు, ముక్కు తగలొచ్చు, నెత్తికి తగలొచ్చు, ఎక్కడ తగలొచ్చు, ఏ పార్ట్గా తగలొచ్చు. తగిలిన ప్రతిసారి శరీరం కమిలిపోతూ ఉంటుంది. ఆ బాధ చాలా బాధ ఉంటుంది. అయినా సరే ఎక్కడ కూడా తిరిగి దూషించాలనే ఆలోచన కానీ, ప్రభా వీళ్ళు ఏదేమైనా సరే శిక్షించేయి అనే మాటలు కానీ ఆయన దగ్గర అస్సలు రాలేదు. మరి ఏం చేశాడు అని అంటే అక్కడికక్కడ మోకరించి వీళ్ళని క్షమించు, ఈ పాపం వీళ్ళ మీద మోపకు అని ఆయన పలుకుతాడు. అద్భుతం. ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉంటారో వాళ్ళందరూ ఇదే విధానం కలిగి ఉంటారు. ఎవరైనా వీళ్ళని దూషించారా? ఎవరైనా వీళ్ళని బాధ పెట్టారా? ఎవరైనా వీళ్ళని కొట్టే ప్రయత్నం చేశారా? వాళ్ళు తిరిగి కొట్టరు, తిరిగి ఏమి చేయరు. వాళ్ళు క్షమించే ప్రయత్నం చేస్తారు. ప్రభా మీరు కూడా క్షమించండి ప్రభా అంటారు. ఎందుకంటే దేవుని మనసు అది ఎవరి మనసు? దేవుని మనసు. చాలామంది క్రైస్తవుల్లో ఉంటారు, ఒక్క మాట అనేసరికి వెంటనే రెండు మాట్లాడేయాలనుకుంటారు. అంటే రెండు మాటలు అనేస్తే కానీ వీళ్ళకి మనసు ఉండదు. ఏదైనా ఎందుకనేయాలి? ఇప్పుడు క్షమించలేవా అంటే క్షమించే పరిస్థితులు చాలామంది లేరు. ముఖ్యంగా ఆనాడు స్టెఫన్ గారు మనస్ఫూర్తిగా క్షమించడమే కాదు, ప్రభు ఈ పాపల మీద మోపొద్దు ప్రభు అని అంటున్నాడు. నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఆ తర్వాత ఇలా క్షమించేసిన తర్వాత ఇక కొద్ది క్షణాలైనా చనిపోతున్నాడు. అలా చనిపోయి ఆయన ఒక మాట చెప్పేసి చనిపోయాడు. ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటాడంటే ఆకాశం తెరవబడ్డాయి, పరలోకమందు దేవుడు కూర్చుని ఉన్నాడట. దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆ సింహాసనం కూర్చుని ఉంటే కుడి పార్శ్వన యేసుక్రీస్తు కూర్చుని ఉన్నాడట. అంటే కూర్చుని ఉంటాడైనా, బట్ ఈయన చూసినప్పుడు లేచి నిలబడ్డాడట. లేచి నిల్చుంటే చూస్తానని అంటున్నాడు. ఇక ఏం కలిగి చెప్తున్నాడు ఇతను? పరిశుద్ధాత్మతో నిండుకొని అంటాడు.
అంటే పరిశుద్ధాత్మ ఇతనిలో ఉందట. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడట. ఆయన కుడిపక్షమున యేసుక్రీస్తు కూర్చుని ఉన్నాడట. సో ముగ్గురు చాలా క్లియర్ కట్గా మనకు కనబడుతున్నారు ఆ సందర్భంలో. ముగ్గురు చాలా అంటే చాలా క్లియర్ కట్గా మనకు కనబడుతున్నారు. కానీ చాలామంది అంటారు ముగ్గురు ఒకళ్ళే, త్రియేక దేవుడు అంటున్నారు. త్రియేక దేవుడు అనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ముగ్గురు మనకు చాలా చాలా క్లియర్ కట్గా కనబడుతున్నారు. మరి ఎందుకు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? త్రియేక దేవుడు త్రియేక దేవుడు త్రియేక దేవుడు అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు త్రియేక దేవుడు అంటే ఏంటి, త్రిత్వం అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే ఏంటి, ఇప్పుడు ఎలాగైతే ఉంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం నమ్ముకున్న ఆయన విషయంలో మనకు క్లారిటీ లేకుండా ఎలా నమ్ముకుంటాం? ఇప్పుడు మీ దేవుడు యేసుక్రీస్తు యెహోవా పరిశుద్ధాత్మ అంటే ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం? ఏమని చెప్పాలి అసలు? బైబిల్ ఏం చెప్తుంది? అసలు ఏమని చెప్తాం, ఏమని చెప్పాలి అసలు అని అంటే బైబిల్ని అడగాలి. ఇప్పుడు మీ దేవుడు ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అని అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళు ఏంటంటే ఏ వంకర ఉందా, ఏది వంకరగా ఉందా దాన్ని పట్టుకుని వెళ్ళడదాం అనుకుంటారు. ఇదే పందలు ఉంటారు చాలామంది. అయితే మరి వాళ్ళకి మనం సరైన వివేకంతో సమాధానం చెప్పాలొద్దా? ఖచ్చితంగా చెప్పాలి. బైబిల్లో ఏం రాయబడింది అని అంటే మొదటి నుంచి తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్న తండ్రి, ఆయనే అందరికీ దేవుడు. అలాగే యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ నా తండ్రి అని చాలాసార్లు ప్రస్తావించి అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి, మనకు కూడా తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు ఆయన దేవుడు అని ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయన దేవుడు కాదా? అంటే దేవుడు అందరికి దేవుడు ఎవరు? నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి అని యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడైన తర్వాత మరియతో మాట్లాడుతున్న మాటలయ్యి. అంటే నీ దేవుడు నా దేవుడు అంటున్నాడు. అంటే ఈయన కూడా ఎవరు? దేవుడే అంటున్నాడు. సరే, మంచిది. ఇప్పుడు యోహాను సువార్త 10:33 అంటాడు, మీరు ఎందుకు నన్ను రాళ్ళతో కొడతారు అని. ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని రాళ్ళతో కొట్టడానికి వచ్చారంట పరిశీలన శాస్త్రులు. మీరు ఎందుకు రాళ్ళతో కొడతానికి నన్ను వచ్చారంటే ఏ మంచి కార్యం చేయడానికి చేశానని చెప్పేసి నన్ను కొడతానికి వచ్చారు మీరు అని కొంచెం గట్టిగా అడిగేసరికి వాళ్ళు అంటారు, నువ్వు మంచి పని చేసినందుకు కాదయ్యా, నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నావు చూడు, అందుకని కొడతావు అంటున్నారు. ఇప్పుడు దేవుడి కుమారుడు అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఎందుకు తప్పలేదంటే ఎవరి హృదయంలో అయితే దైవత్వం నిలబడుతుందో, దైవత్వం నివసిస్తుందో వాళ్ళందరూ దేవుడే. ఇప్పుడు కీర్తన గ్రంథం 82:6 అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు దైవంలో అంటున్నాడు. ఎవరంటున్నారన్నమాట? దేవుడు అంటున్నాడు. అంటే మనల్ని ఏమంటున్నాడు? మనం కూడా దైవములు అంటున్నాడు. అంటే దైవాలుగానే పరలోకం నుంచి మనం భూమి మీదకి వచ్చాం. మరలా దైవంగా మారితే తప్ప పరలోకం వెళ్ళము అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే సందర్భం గురించి మన మైర్ అంటూ హెవెన్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశాను. దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే ఏంటి అని. ఇప్పుడు దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే ఏంటి? ఆయన దైవత్వం మనకి ఇచ్చేసాడు ఆయన. మరి ఇదే దైవత్వం చక్కగా కాపాడుకుని చనిపోయేదాకా కాపాడుకుని బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ దైవత్వం మరలా మనకు వస్తుంది, సంతోషం. ఆ దైవత్వాన్ని చచ్చిపోయేదాకా కాపాడుకుని దైవాలుగానే పరలోకానికి వెళ్ళాలి. దైవాలకే పరలోకంలో చోటు లేదంటే లేదు, క్లియర్గా లేదని చెప్తున్నాడు బైబిల్లోను. మరి ఇవన్నీ చదవకుండా ఏటో వెళ్ళిపోతా అంటే ఇప్పుడు ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని దేవుడు అనొచ్చు అనకూడదా అంటే దైవత్వం ఆయన ఎందుకు సంపూర్ణంగా నివసిస్తుందట. ఇప్పుడు ఆయన కూడా దేవుడే. మన హృదయంలో కూడా దైవత్వం నిలబడిందా? మనం కూడా దేవుడే. కాకపోతే తండ్రి అయిన దేవుడు మనందరికీ తండ్రి అయిన దేవుడు మనందరికి పైగా ఉన్న తండ్రి ఆయన ఒక్కడు. సో మనందరికీ ఎవరు? ఆయన దేవుడు. ఓకే, రైట్. మనం కూడా దైవాలుగా మారితేనే పరలోకం. మాట్లాడి వాటన్నిటి విషయంలో క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప మీరు అందరూ అలా మౌనంగా ఉంటే నాకేం అర్థమవుతుంది? మీకు ఏం డౌట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడదాం. వాటన్నిటి విషయంలో ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి ముఖ్యంగా త్రియేక దేవుడా, త్రిత్వమా అంటే ముగ్గురు ఒక్కడేనా, లేదంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారా, ముగ్గురు వేరువేరుగా పనిచేస్తున్నారా అనే దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే ఈరోజు మీరు ఇచ్చారని మేము భావిస్తున్నాం తండ్రి. మీ చేత ప్రభావ దీని విషయం మరిన్ని పూర్తి క్లారిటీలు ఖచ్చితంగా మీకు కలిగి ఉండాలి. వాటి విషయం మంచి వీడియోలు తయారు చేయాలి. వాటన్నింటినీ మీ పిల్లలకు అందించాలి. మీ కృప, మీ కనుక పట్ల సమృద్ధిగా కుమరించి పెట్టుకుంటూ ప్రార్థనపడుతూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన నామములో ఈ ప్రార్థన మనం నడుపుకున్న వారిలో తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి.